ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ని మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తే అల్లు అర్జున్ యొక్క పెర్ఫార్మెన్స్ అబ్బా అసలే పుష్పవన్లో ఇరగదీసి మనోడు నేషనల్ అవార్డు సంపాదించాడు. పార్ట్ టూలో ర్యాంపేజ్ అసలు ఎట్లా చెప్పాలంటే నాకు పదాలు రావట్లా. అసలు ప్రళయం సృష్టించేసాడు స్క్రీన్ మీద. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. సో అల్లు అర్జున్ ఒంటి చేత్తో ఈ సినిమాని ఆఖరి దాకా లాక్కొచ్చాడు. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. పుష్పరాజ్ క్యారెక్టర్ ఎదిగినటువంటి ఆ లెవెల్ ని చాలా బాగా చూపించాడు స్క్రీన్ మీద. నెంబర్ వన్ ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ మూవీకి. సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ జాతర ఎపిసోడ్. జాతర ఎపిసోడ్ లో మీరు ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టారు ఈ సినిమాకి ఆ డబ్బులు నాకు వచ్చేస్తాయి. క్వశ్చనే లేదు. ఆ లెవెల్ ఆఫ్ థింగ్ ఉంది జాగ్రత్త ఎపిసోడ్ లో. అందులో రష్మిక పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఒకటి, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది. అసలు పీక్స్ అన్నమాట జాతర ఎపిసోడ్ 20 minutes. థర్డ్ వచ్చేసి డిఎస్పి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శామ్ సిఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ మూవీలో సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం థియేటర్ లో. దేవ్శ్రీ ప్రసాద్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్ సిఎస్ కొన్ని చోట్ల ఇచ్చాడు. ఆయన మ్యూజిక్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి బాగా యాప్ట్ అయింది. అందువల్ల మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఓకే. బావుంది అనేసి మనం డెఫినెట్‌గా కనెక్ట్ అవుతాం. కొన్ని హీరోయిజం ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. అయితే ఈ మూవీ తెలుగు వాళ్ళకంటే తెలుగులో కూడా బీసీ సెంటర్స్‌లో గట్టిగానే ఆడతది. అర్బన్ ఆడియన్స్‌కి, మల్టీప్లెక్స్ ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ నార్త్ బెల్ట్‌లో పూనకం వచ్చి ఆడతారు జనాలు థియేటర్‌లో. ఆ లెవెల్‌లో మీకు నార్త్‌లో బాగా ఆడబోతుంది ఈ సినిమా. అందులో క్వెషన్ లేదు. ఇవి పాజిటివ్స్. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే సుకుమార్ యొక్క రైటింగ్ తేలిపోయింది. అంటే నాకేమనిపించిందంటే ఈ మూవీ బేసిక్‌గా ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది కదా! చాలా పెద్ద హిట్ అయింది కదా! దాన్ని క్యాష్ చేసుకోవడానికి సెకండ్ పార్ట్ తీశారు అనిపించింది. ఎందుకంటే తీయొచ్చు తప్పులేదు. కానీ సుకుమార్ లాంటి జీనియస్‌ని పెట్టుకొని ఒక మంచి కథ రాసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ మీద హైప్‌తో వెళ్ళి సెకండ్ పార్ట్ ఎలా ఉందో చూడటం కోసం వీళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేసే కథ మాత్రం లేదు. సీన్స్ ఉన్నాయి. కమర్షియల్ పాట్ బాయిలర్ లాగా ట్రై చేశారు తప్ప ఆ కైండ్ ఆఫ్ సీన్స్ నాకు అనిపియలే. సుకుమార్ ఎంత తోపు రైటర్. కానీ ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ అనేది సుకుమార్ స్క్రీన్ మీద నాకు ఎక్కడ కనిపియలే. సో క్యాష్ చేసుకోవడానికి తీశారని చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ సినిమాలో లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి. అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతున్నాయి క్యారెక్టర్స్. బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఫహద్ ఫాజిల్ అది కూడా అబ్రప్ట్ గా ఎండ్ అయిపోద్ది. సో మనకు చిరాకు వస్తుంది. సో క్లైమాక్స్ కిడ్నాప్ ఫైట్ ఉంటది. అది పీక్ లో ఉంటది ఫైట్. బోయపాటి తీసాడా అనిపిస్తుంది. అంటే అంత వైలెన్స్ అంత ఓవర్ ద బోర్డ్ ఉంది. అది కూడా చాలా టూ మచ్ అనిపించింది. ఫహద్ ఫాజిల్ ఎంత వండర్ఫుల్ పెర్ఫార్మర్. అతని నుంచి పెర్ఫార్మెన్స్ బాగానే తీస్తున్నారు. కానీ అతని క్యారెక్టర్ ని ఓవర్ గా కామెడీ పరంగా వాడేస్తున్నారు. ఒక పాయింట్ తర్వాత అయినా అతను సీరియస్ విలన్ అవుతాడా అని వెయిట్ చేశాను నేను. ఎందుకంటే మూవీ మొత్తం మీద కూడా మీకు ఒక సీరియస్ విలనే లేడు అసలు. అనసూయ, సునీల్ ఆళ్ళు బెబ్బెలు అని ఉంటారు సినిమాలో. రావు రమేష్ విలన్ కాదు. జగత్ బాబు విలన్ కాదు. అజయ్ విలన్ కాదు. జగత్ బాబు తాలూకా ఎవడో ఉంటాడు. హీరో హీరో అన్నయ్య కూతురు నేర్పిస్తూ ఉంటాడు. వాడొక్కడే లాస్ట్ లో క్లైమాక్స్ లో విలన్ గా తప్ప ఒక స్ట్రాంగ్ విలన్ గా. ఎందుకంటే ఎంత ఎత్తుకి ఎదిగినటువంటి పుష్పరాజుని ఢీ కొట్టేటువంటి అవతల పక్క ఉండేటువంటి నెగిటివ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. పైగా ఫహద్ ఫాజిల్ తీసుకున్నారు మీరు. అయినా కానీ అతను ఆ లెవెల్లో చూపించలేకపోయారు. వేరేలాగా వాడుతున్నారు. అక్కడక్కడ కామెడీకి వాడుతున్నారు తప్ప ఫహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు ఉన్న దాంట్లో అతను. కానీ అతనికి సరిగ్గా రాయలేదు అతని క్యారెక్టర్ అనిపించింది. సో నేరేటివ్ సినిమా యొక్క నేరేటివ్ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఒక చోటేమో పర్టికులర్ ముఖ్యమంత్రి చేయాలి ఎవరినో అని కష్టపడతాడు. ఆ తర్వాత ఇంకోటి మళ్ళీ చిన్నాన్న అన్నయ్య కూతురు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని క్లమ్సీ చేశారు. తర్వాత ఫ్యామిలీ ఇట్లా క్లమ్సీ అయిపోయింది అనిపిస్తుంది. ఇవి నెగిటివ్స్. సో ఓవరాల్ గా ఏంటంటే పుష్ప మూవీ సుకుమార్ యొక్క రైటింగ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు పీక్స్ ఆఫ్ సుకుమార్ చాలా బాగా రాశాడు. బట్ మీ సినిమా మొత్తం కూడా అట్లా రాయలేపాడు. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ సీజన్ కి డెఫినెట్లీ హిట్ సినిమా. కమర్షియల్ గా ఆడేస్తుంది. బాగా డబ్బులు తెచ్చి పెడితే గట్టి నెంబర్లు వస్తే నేను అనుకోవడం 1300 1400 కోట్లు ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గ్రాస్ ఫైనల్ రన్ లో ఈ మూవీ సంపాదిస్తుందని నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నా. అంతవరకు తోపు. ఎందుకంటే మీకు హిందీ బెల్ట్ బీభత్సంగా చూసేస్తారు సినిమా. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది కానీ రైటింగ్ పరంగా సుకుమార్ యొక్క తప్పు అని చెప్పొచ్చు. అసలు అల్లు అర్జున్ తప్పు పడడానికి లేదు. బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు.